ఇన్నాళ్ళకి ఒక నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో వచ్చి ఇన్ని నెలలకి ఆయన వెళ్తాకే ఇన్ని నెలలు పట్టింది. ఆ ఇష్యూ మీద మాట్లాడతాకి ఆయన్ని అక్కడ రానియకుండా ప్రయత్నం చేసే తిరిగి కానీ ఆయన అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఉండి పోర్ట్లోకి వెళ్తుంటే కూడా మీరు రావద్దు, వెళ్ళటానికి చాలా ఇబ్బందులు ఉంటాయి అది ఇది అని చెప్పని ఆయన్ని కూడా ఏదో ఒక మాట చెప్పి ఆపే పరిస్థితి. ఆయన ఎవరు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. ఆ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని షరతులు పెట్టి ఇన్ని కండిషన్స్ పెట్టి ఇలా వెళ్ళకూడదండి అదండి ఇదండి అని ఆయన్ని ఇబ్బంది పెట్టి అయినా కూడా ఆయన ఎదుర్కొని లోపలికి వెళ్ళి మొత్తం దాని యొక్క వ్యవహారాన్ని అంతా బట్టబయలు చేసి మీడియా నిన్న నాదెళ్ల మనోహర్ గారు కూడా మీడియా రంగాన్ని ప్రెస్ మీట్ పెట్టి కంప్లీట్గా కూలంకుషగా మొత్తం వివరించారు. వారి దళారులు ఎంత కొంటున్నారు, అది అక్కడికి ఇతర దేశాలకు ఎంతకు వెళ్తుంది, అదంతా ఒక పెద్ద మాఫియా అని చెప్పి నాదెళ్ల మనోహర్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. మా యొక్క అభిప్రాయం ఏంటంటే 100% పవన్ కళ్యాణ్ గారు దాని మీద నిర్మూలించుతారని 100% మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన మచ్చలేని నాయకుడు, అవినీతి లేని నాయకుడు, ఆయన నిజాయితీగా ఉండేవాడు కాబట్టి ఆయన యొక్క నిజాయితీని ఉంటూ ఆయన కూడా రాష్ట్రం కూడా అంత నిజాయితీగా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి రైస్ మాఫియా అనేది ఈ ప్రభుత్వంలో కాదు, గత ప్రభుత్వంలో ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు దానికి మొత్తం ముఖ్యమైన వ్యక్తి అని గతంలో కూడా తెలిసింది. ఇవాళ ఈ యొక్క అవినీతి నిర్మూలన చేయటానికి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా నడుం బిగించారు. దాంట్లో ఉన్న వ్యక్తులందరినీ బయటికి తాగుతారు. బయటికి లాగి దాని యొక్క చట్టపరమైన ఏమైతే ఉన్నాయో దాని ప్రకారం శిక్ష కోర్టు ద్వారా దాని మీద పవన్ కళ్యాణ్ గారు ప్రొసీడ్ అవుతారు. అంటే దీనికి వైసీపీ సంబంధం లేదు, అధికారం మీరు ఏదైనా చేయొచ్చు అని చెప్పి ద్వారపూడి చంద్రశేఖర్ చెప్తాడు. మీకు అంత దమ్ము ఉంటే మీరే చేయొచ్చు కదా అంటారు. అది దమ్ము అనేది ఆయన చెప్పే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఏం చేయాలి ఎలా చేయాలనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అది దాని మీద ఎంక్వైరీలు జరిగితే ఇన్వెస్టిగేషన్లు చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో వెనకుండి దీనంతా మాఫియా పోర్టు దాకా అది నడుస్తుందంటే మధ్యలో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని లా అండ్ ఆర్డర్ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, పోలీసులు ఉన్నారు, ఇవన్నిటిని దాటుకొని వెళ్ళాలంటే దీంట్లో ఎవరి పాత్ర ఎంత ఉందనేది, పోలీసుల పాత్ర ఎంత ఉంది, లేకపోతే లా అండ్ ఆర్డర్ లేకపోతే పోర్టు అధికారుల పాత్ర ఎంత ఉంది, లోకల్గా ఉన్న లీడర్ల పాత్ర ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఏంటంటే గత ప్రభుత్వాలన్నీ అవినీతి చేసిన ప్రభుత్వాలండి. వాళ్ళు ఇవన్నీ వాళ్ళకి తెలిసి ఇవన్నీ అసలు చేసిందే వాళ్ళు ఇప్పుడు దాని నుంచి బయటపడతాకి ఈ రీసెంట్గా ఇంకో విషయం తెలిసింది ఏంటంటే ఇప్పుడు కాకినాడ మీద ఎక్కువ దృష్టి ఉందని విజయవాడ నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళి ఛత్తీస్గఢ్ నుంచి లారీలో బాంబే పోర్టుకి వెళ్తుందని తెలిసింది రీసెంట్గా. కాకినాడ మీద అధికారులతో ప్రభుత్వం దృష్టి పెడుతుందని చెప్పి మాఫియా మారింది. ఈ మాఫియా అరికట్టాలి. 100% దీని మీద పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయాలు తీసుకొని దాని మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యి చట్టానికి ఎవరు కూడా అతిథులు కాదు, అందరినీ బయటికి లాగి లీగల్గా ప్రొసీడ్ అవుతారు. తన శాఖలో పట్టుత్వం లేకుండా పక్క శాఖలో గెలవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? తన శాఖలో పట్టుత్వం అనేది కాదండి, ఆయన డిప్యూటీ సీఎం. ఆయనకి రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అంటే ఏంటి, ఆయన అన్ని శాఖల మీద ఆయనకి పవర్స్ ఉంటాయి కాబట్టి ఇది పిచ్చి ప్రశ్న నాకు తెలిసి. ఈ వైసీపీ వాళ్ళకి ఏముందండి, వాళ్ళకి నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు ఎటైనా మాట్లాడతారు, వాళ్ళకి ఏదైనా చేస్తారు, ఇదైనా మాట్లాడతారు అదైనా మాట్లాడతారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నాకు అవార్డులు ఇవ్వాలి, మీరు రివార్డులు ఇవ్వాలని ఆయన అంటున్నాడు. ఒక రాష్ట్రానికి ఎక్స్-సీఎం చేసిన ఆయన అవార్డులు ఇవ్వాలంటే ఇస్తారు. ఈయన అటువంటి నాకు అవార్డులు కావాలి రివార్డులు కావాలని అలాగే ఉంటుంది. ఇది కూడా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన పని లేదు. వాళ్ళే అవినీతి పరులు, వాళ్ళే చేశారు, వాళ్ళ ఎమ్మెల్యేనే గత ప్రభుత్వంలో. దీని అన్నిటికీ మాఫియాకి రైస్ మాఫియాకి మొత్తం నడిపించేదంతా ఆయనే అని తెలుసు. దాని మీద పవన్ కళ్యాణ్ గారు గట్టి చర్యలు తీసుకున్నారు. ప్లస్ మీరు అన్న ప్రశ్నకి తన శాఖ కాదు, ఈ శాఖ ఎవరిది? నాదెళ్ల మనోహర్ గారిది. అదే వాళ్ళు అన్నట్టు వాళ్ళకే చెప్తున్నాము. ఈ శాఖ నాదెళ్ల మనోహర్ గారిది. నాదెళ్ల మనోహర్ గారు ఎవరు? మా పార్టీ ఎమ్మెల్యే గారు, మా పార్టీ మినిస్టర్, మళ్ళీ మా పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్. మరి మా పార్టీ మంత్రి గారి దాంట్లో ఆయనకి సంబంధం లేదంటాం. అది ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలు ఆలోచిస్తారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తుంటారు.